హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు నేను ఇంకో వీడియోతో వచ్చేసాను. బ్లౌజ్ కలెక్షన్. ఇది నేను ఫ్యాబ్రిక్స్ కలెక్ట్ చేసి కుట్టించుకున్న బ్లౌజెస్ అనమాట. ఇవి ఉన్నాయి. అంటే ఇవి ఏది శారీకి మ్యాచింగ్, శారీలో కొన్ని బ్లౌజెస్ నేను కుట్టించుకోకుండా సపరేట్గా ఫ్యాబ్రిక్ తీసి కుట్టించుకున్న బ్లౌజెస్ ఉంటాయి కదా, అలా నేను తీసుకున్నాను. మోస్ట్ ఆఫ్ ది బ్లౌజెస్ వచ్చి 90% నర్సింగ్లోనే, రెండో మూడో వచ్చి చావ్లీలో తీసుకున్నాను. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. నాకు చాలా నచ్చింది. ఇది రా సిల్క్ టైప్లోనే కొంచెం ప్రింటెడ్ బ్లౌజ్ అనమాట ప్యాటర్న్. ఇది నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇలాంటిది మా మదర్ కూడా తీసుకున్నాను వేరే కలర్లో. ఇది వచ్చేసి రోజ్ కలర్, అంటే ఆనియన్ కలర్ అంటారు కదా, అలా కొంచెం షేడ్లో ఉంది ఇదనమాట. ఇది నాకు బాగా నచ్చిందనమాట. 1 మీటర్ తీసుకున్నాను. 90 సెంటీమీటర్స్ వస్తుంది, కానీ ఎందుకు కంఫర్టబుల్ ఉండాలని 1 మీటర్ అనమాట. ఇది ఫస్ట్ నాకు చాలా నచ్చిందనమాట. చాలా సాఫ్ట్ అండ్ షైనింగ్ ఉందండి. ఇది మీరు సాఫ్ట్ సిల్క్ శారీస్కి, కాటన్ శారీస్కి, ఫ్యాన్సీ శారీస్కి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది ఫస్ట్. వచ్చేసి ఇదనమాట. ఇది నేను చావ్లీలో తీసుకున్నాను. ఒక రెండు నా ఫ్యాన్సీ వర్క్ శారీ కలెక్షన్ మీరు చూసే ఉంటారు కదా, చూడకపోతే నేను లింక్లో పెడతాను. ఐ లింక్ అండ్ డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి. అందులో 2 శారీస్ నేను తీసుకున్నాను అనమాట చావ్లీలో. అందులో ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ తీసి శారీలాగా చేసుకున్నాను. అందులో ఒకదానికి ఈ బ్లౌజ్ మ్యాచ్ చేయించాను. అంటే ఈ వర్క్ క్లాత్ తీసుకున్నాను, లోపల ఈ కలర్ లైనింగ్ తీసుకొని కుట్టించుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ బటన్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ సైడ్ బటన్స్ ఇలా చూడండి. ఫ్యాబ్రిక్ యాక్చువల్గా ఇదనమాట. ఇది ఫ్యాబ్రిక్, కాకపోతే నేను లోపల ఈ కలర్ వేయించుకొని ఆ శారీకి మ్యాచ్ అవుతుందని అలా సెట్ చేశాను. ఇదనమాట బ్లౌజ్. నాకు చాలా ఇష్టం అండి. ఇది కొంచెం ఫ్యాన్సీ శారీస్కి, నైట్ ఫంక్షన్స్కి అలాంటి వాటికి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, శారీలా కన్వర్ట్ చేసుకున్నాను నర్సింగ్లో. దానికి వైన్ కలర్ అనమాట. దానికి సిల్వర్ కలర్ క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను. నాకు ఇది బాగా నచ్చింది. ఇది వర్క్ వచ్చేసి దానికే వచ్చింది అనమాట, ఫ్యాబ్రిక్కే వచ్చింది. నేను ఏమి వేయించుకోలేదు అలా వర్క్ అనేసి. హ్యాండ్స్కి ఇలా ఉందన్నమాట క్యూట్గా. దీనికి డోరీ పెట్టించుకున్నాను. రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. చావ్లీలో నా వడి బియ్యం ఫస్ట్ టైం పోసినప్పుడు మా అక్కయ్య పట్టు సారీ కొనిచ్చారు. దానికి బ్లౌజ్ కుట్టించుకోలేదు నేను, ఇంకప్పుడు టైం లేదు. దానికి మ్యాచింగ్ చూస్తున్నప్పుడు ఏదైనా సిల్వర్లో కావాలి అంటే ఇది రెడీమేడ్ చావ్లీలో దొరికింది. కొంచెం ఎక్స్టెండ్ చేయించుకుని నాకు సరిపోలేదు. వాళ్ళు కొంచెం ఏం కాదు మేడం మేము చేయిస్తామనేసి ఇలా ఫ్యాబ్రిక్ ఏదో మేనేజ్ చేసి కుట్టారు. వేసుకుంటే అసలు డిఫరెన్స్ తెలియదండి. చాలా బాగుంటుంది. ఇది రెడీమేడ్ బ్లౌజ్, చాలా బాగుంటుంది బ్లౌజ్. నేను చాలా వాటికి వేసుకున్నాను. ఇది చాలా గ్రాండ్ కూడా అనిపిస్తుంది అనమాట. చాలా తక్కువలోనే పడింది. అప్పుడు 400-600 బ్లౌజ్ ఉండింది. మళ్ళీ వాళ్ళు ఇదంతా ఎక్స్టెండ్ చేసి ఏం తీసుకోలేదు ఇప్పుడు కాస్ట్. ఇలా పైన అంతా ఇలా రావడం బాగుంటుంది. బ్యాక్ బటన్స్ ఇది అనమాట. బ్యాక్ బటన్స్ ఫ్రంట్ ఇలా ఉంటుంది. చాలా గ్రాండ్ ఉంటుంది అనమాట. ఇది షార్ట్ స్లీవ్స్. మళ్ళీ ఇది నేను పట్టు శారీకి కూడా వేసుకున్నాను. వచ్చేసి నేను ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది సిల్క్ ఫ్యాబ్రికే, అంటే కాటన్ మిక్స్ది. ఇది నాకు కొన్ని ఏమంటారు, టైప్ ఆఫ్ సాఫ్ట్ కాటన్ శారీస్ ఉన్నాయి. దానికి నేను ఇంక ఇలా బ్లౌజ్ సెట్ చేసుకున్నాను అనమాట. ఇది కొంచెం ఆరెంజ్ మిక్స్ పింక్ షేడ్లో ఉంటుంది. ఆరెంజే మోస్ట్లీ. ఇందులో గోల్డెన్ ఇలా బుట్టాస్ లాగా వస్తుంది అనమాట. ఇది కూడా నేను నెక్స్ట్ ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకున్నాను. చాలా బాగుంటుంది అనమాట. ఫొటోస్ ఉంటే పెడతాను శారీ కట్టుకున్నప్పుడుది. బట్ ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ అయితే మంచి కంఫర్టబుల్ అనమాట. చాలా కంఫర్టబుల్ ఉంటాయి. సమ్మర్లో మాత్రం స్పెషల్లీ చాలా కంఫర్టబుల్ అండ్ కూల్గా ఉంటాయి అనమాట. ఇది కూడా కట్ పీస్ సపరేట్గా తీసిందనమాట. ఇదిగోండి. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. బ్రౌన్ కలర్లో ఇట్లా గోల్డెన్ ఇలా వస్తుంది. ఓవరాల్ ఇలాగే ఉంటుంది అనమాట బ్లౌజ్. ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి. సింపుల్ కాటన్, బ్లాక్, వైట్, క్రీమ్, బ్రౌన్ శారీస్కి ఇలాంటివి వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అనమాట. ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి నర్సింగ్లో. నేను కొన్ని నాకు నచ్చినవి అలా ఇన్స్టాగ్రామ్లో సేవ్ చేసుకుంటాను. రీల్స్ కానీ లేదంటే పినింట్రెస్ట్లో కానీ నేను చూసినవి నాకు ఏమైనా నచ్చితే నేను సేవ్ చేసుకుంటాను. దాన్ని ఫ్యాబ్రిక్ వెళ్ళి వెతుకుతాను అనమాట. సిమిలర్ ఆర్ అలాంటివి దొరికితే తీసుకొని కుట్టించుకుంటాను. అందులో ఇదొకటి అనమాట. గ్రే కలర్, యాష్ కలర్. చాలా ఫ్యాన్సీ శారీస్కి ఇది మ్యాచ్ అవుతుంది అనేసి చాలా బాగుంది. నాకు ఇది యాక్చువల్గా వైన్ కలర్లో కావాలి, వైన్ దొరకలేదు. ఈ కలర్లో దొరికింది ఫ్యాబ్రిక్, ఇంకా తీసేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఇది. హ్యాండ్స్ కూడా ఇలా కుట్టించుకున్నాను, బాగుంటుంది అనమాట. దీనికి వచ్చేసి థ్రెడ్స్ పెట్టించుకున్నాను వెనకాల, ఇలా డోరీస్ పెట్టి ఇలా పెట్టించుకున్నాను. నాకు ఈ బ్లౌజ్ కూడా బాగా ఇష్టం అనమాట. చాలా గ్రాండ్గా అనిపిస్తుంది వేసుకుంటే. దీనిలో నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నాకు ఒక శారీ కన్వర్ట్ చేశాను, 2 శారీస్ అని. అందులో ఇంకో శారీకి తీసుకున్న బ్లౌజ్ అనమాట ఇది. మళ్ళీ నేను శారీలోనే కొంచెం డిజైన్ టైలర్తో మాట్లాడి ఇలా పైన వేయించుకున్నాను. ఇది క్లాత్ తీసుకున్నాను. ఇది మళ్ళీ బ్యాక్ బటన్స్ అనమాట. పైన మాత్రం ఇలా శారీదే ఫ్యాబ్రిక్ పెట్టించుకున్నాను. ఇదిగోండి, కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను ఫ్యాబ్రిక్. అప్పుడు ఇలా హ్యాండ్స్ ఇట్లా ట్రాన్స్పరెంట్ వస్తాయి.
ఇలా వస్తుందన్నమాట మొత్తం బ్లౌజు. ఇది నేను ఆ ఫ్యాన్సీ శారీకి కోసం తీసుకున్నది. బ్యాక్ మాత్రం ఇలా బటన్స్ పెట్టించుకున్నానండి, గ్రాండ్గా ఉంటుంది, చూపిస్తాను. బ్యాక్ వచ్చి ఇలా బటన్స్ పెట్టించుకున్నాను అనమాట. చూడ్డానికి చాలా క్లాసీగా నైస్గా మంచిగా అనిపిస్తుంది. ఇది బ్యాక్ ఇలా అనమాట, ఇది ఉంటుంది. నాకు బ్లౌజ్ చాలా ఇష్టం అనమాట, చాలా బాగుంటుంది. హెడ్స్ వచ్చి హ్యాంగింగ్స్ వచ్చి ఇలా పెట్టించుకున్నాను, పైన ఇలా ఒక ప్లెయిన్ మళ్ళీ క్లాత్ ఇలా అనమాట. దీనికి కూడా డోరీస్ ఏమైనా తీసుకోవచ్చు, కానీ నేను ఇంకేం తీసుకోలేదు, ఇంకా నర్సింగ్లో తీసుకొని కుట్టించుకున్నాను. ఇది ఫ్యాబ్రిక్ మీద ఇలా వర్క్ వచ్చిందన్నమాట. నేను మా చెల్లిద్దరం తీసుకున్నాము. ఇదిగోండి ఇలా, ఇది బ్యాక్ అనమాట. మొత్తము ఫ్యాబ్రిక్ మీద ఇలా వర్క్ వచ్చింది, చాలా గ్రాండ్ ఉంది. హ్యాండ్స్కి వచ్చి ఇలా వస్తుంది, ఇలా అనమాట. ఫ్యాబ్రిక్ది నేను టైలర్కి ఇస్తే వర్క్ వచ్చేది బ్యాక్ సైడ్ పెట్టారు. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ లెహెంగా కుట్టించుకుంటారంట, అంటే పైన ఎంటీ, అంటే పైన ఈ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట, ఇలా వర్క్ వచ్చి కొద్దిగా ప్లెయిన్ వచ్చి కింద వచ్చి ఇలా వస్తుంది అనమాట, ఈ వర్క్ వస్తుంది. సో నేను దాన్ని బ్లౌజ్గా కుట్టించుకోవడానికి కోసం బ్యాక్ సైడ్ ఇలా పెట్టాను అనమాట. ఫ్రంట్ వచ్చి ప్లెయిన్ ఉంటుంది, బట్ హ్యాండ్స్కి వచ్చి ఇలా మళ్ళీ హెవీ వర్క్ వస్తుంది. ఇలా హ్యాండ్స్ ఇలా కుట్టమని చెప్పాను అనమాట, ఇలా ఇలా షేప్లో వచ్చి ఇలా ఇలా వస్తుంది. నేను ఒకలాగా చెప్పాను, బట్ టైలర్ ఇంకోలా కుట్టారు. బట్ ఇదిగోండి ఇలా బాగుంటుంది. ఇది కూడా, దీనికి కూడా డోరీస్ పెట్టించుకున్నాను, దీనిదే అనమాట. చాలా బాగుంటుంది, ఇది కూడా చాలా గ్రాండ్ ఇదనమాట. సో ఇవ్వండి నా ఇది కలెక్షన్. అండ్ ఆల్సో నేను ఇవి కాకుండా కొన్ని నేను ఫ్యాబ్రిక్స్ తీసుకొని వర్క్ వేయించుకున్నాను, మగ్గం వర్క్. అది నేను నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్లో పెట్టాను, చూడకపోతే చూసేయండి. నేను ఎలాగో ఇవి నా దగ్గరే ఉన్నాయని చూపిస్తున్నాను. ఇది ఒక ఫస్ట్ అనమాట. ఈ బ్లౌజ్ కూడా నేను ఇలాగే ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకున్న బ్లౌజ్ అనమాట. నాకు ఇది చాలా నచ్చుతుంది. ఇది వైన్ కలర్. దీని డీటెయిల్ వీడియో కావాలంటే మాత్రం మగ్గం బ్లౌజ్ కలెక్షన్లో చూడండి. ఇంకొకటి వచ్చి ఇది వైట్ అనమాట, వైట్ మీద ఇలా కుట్టించుకున్నాను. ఇది కూడా నేను నర్సింగ్లో తీసుకున్న ఫ్యాబ్రిక్ అనమాట. ఇలా ఫ్యాన్సీ శారీస్ కోసం బాగుంటుందని కుట్టించుకున్నాను. ఇలా అనమాట, ఇది యాష్ కలర్లో ఇలా గోల్డెన్ వర్క్ వేయించుకున్నాను. మళ్ళీ నేను డీటెయిల్స్ చూపించట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఆ వీడియోలో డీటెయిల్గా చూడొచ్చు మీరు అనేసి ఈ వీడియోలో ఎక్కువ చూపించట్లేదు, హెవీ మళ్ళీ వీడియో పెద్దగా అయిపోతుంది. ఇది గ్రే కలర్ అనమాట. ఇది వచ్చి నాకు చాలా నచ్చిన బ్లౌజ్ అండి. ఇది కూడా నేను ఫ్యాబ్రిక్ తీసి కుట్టించుకున్నాను. ఇలా ఫ్యాబ్రిక్ తీసి కుట్టించుకుంటే సపరేట్గా, అంటే నేను ఏ పర్టికులర్ శారీకి మ్యాచింగ్ కుట్టిలేదు, ఇవేవి నేను అలా నచ్చి పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా మ్యాచ్ అవుతాయి, ప్లస్ ఇప్పుడు ఏదైనా వేసుకోవచ్చు కదండి కాంబినేషన్ శారీస్కి అనేసి ఇలా మగ్గం వర్క్ వేయించుకున్నాను. చూడండి సిల్వర్లో, ఇది కూడా నాకు చాలా నచ్చింది అనమాట. యూనిక్గా ఉంది సిల్వర్. నా ఫస్ట్ మగ్గం వర్క్లో సిల్వర్ వర్క్ అంటే అదే అనమాట. అండ్ ఇది కూడా నేను అలాగే ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకున్నాను, శారీస్కి మ్యాచ్ అవుతాయి అనేసి మగ్గం వర్క్. ఈ డీటెయిల్స్ అయితే నేను ఆల్రెడీ చేశాను వీడియో, అది చూడండి, అందులో లింక్లో పెడతాను, మళ్ళీ చూపించట్లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా నేను ఫ్యాబ్రిక్ తీసుకొని హెవీగా కుట్టించుకున్నాను అనమాట. ఇది వర్క్ ఇవన్నీ నేను ఫ్యాబ్రిక్స్ తీసుకొని కుట్టించుకున్నానండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఇందులో ఏ బ్లౌజ్ నచ్చిందో చెప్పండి, మీకు ఏమైనా ఫొటోస్ కావాలంటే చెప్పండి, నేను పెడతాను. బట్ రండి, మొత్తం కలెక్షన్ ఆఫ్ నేను ఫ్యాబ్రిక్స్ తీసుకొని బ్లౌజ్ స్టైల్ చేసుకుంది. మీకు ఇలాంటివి ఏమైనా వీడియోస్ నచ్చి చెప్పండి. నేను ఫ్యాబ్రిక్ తీసుకొని డ్రెస్సెస్ కూడా కుట్టించుకుంటాను. మీకు అలాంటివి చూడాలి ఇంట్రెస్ట్ ఉందని చెప్తే నేను ఆ వీడియోస్ కూడా చేస్తాను. మీరు నర్సింగ్లో షాపింగ్ చేస్తారు, మీరు లోకల్ అయితే నర్సింగ్ ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా స్టోర్స్ ఉన్నాయి. నర్సింగ్ అయితే నాకైతే తెలిసిన స్టోర్ అదే అనమాట. నేను ఇంకా వేరే మ్యాచింగ్ సెంటర్స్కి ఎక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.